అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ షేక్ రియాజ్ హుసేన్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మనం ఈ మధ్యలోనే కొత్తగా బనగానపల్లిలో ఏఆర్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ప్రారంభించాము. ఈ గత 4-5 నెలల్లో నేను గమనించింది, ఇక్కడ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వెరీ కామన్ ప్రాబ్లం వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, కూర్చోలేకపోవడం, అసలు తిరగడానికి కూడా కష్టం అవ్వడం, మెట్లెక్కి దిగడం కష్టమయ్యేది. వీటికి నా సైడ్ నుంచి నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది, ఇంట్లోనే మీరు 3 పనులు మానేస్తే, ఇంకా నేను అర్థం చేసుకోగలను, ఆ వయసులో కొంతమంది ఉంటారు కష్టాల్లో పనులు చేసుకోక తప్పదు, కానీ 3 పనులు మీరు తగ్గించుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం రిలీఫ్ వితౌట్ మెడికేషన్ వస్తుంది. అవి ఏంటివంటే, నెంబర్ 1 క్రాస్ లెగ్స్ సిట్టింగ్. మన ఎక్కడి భాషలో చెప్పాలంటే పద్మాసనంలో కూర్చోవడం, కానీ కొంతమంది చక్కెర బెల్లంలో కూర్చోవడం అని అంటారు. ఇది తగ్గించాలి. ఇంకొకటి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం. అంటే మనం వెస్ట్రన్ వాష్రూమ్ కాకుండా కింద కూర్చొని మన మల విసర్జన చేసే పద్ధతి పని ఏదైతే ఉందో అది. ఇంకోటి 3వది వచ్చేసి స్టెప్స్ ఎక్కడం దిగడం, మెట్లు ఎక్కడం దిగడం. ఈ 3 పనులు తగ్గించండి. మ్యాక్సిమం మీకు ఈ మందుల అవసరం రాకుండా, ఎందుకంటే ఒక్కసారి మోకాళ్ళు నొప్పి వస్తే మ్యాక్సిమం ఎవరికి మందుల అవసరం లేకుండా తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. సో మీరు ఏం చేయాలి? 1 పద్మాసనం వేసుకొని కూర్చోవడం తగ్గించేసేయాలి. 2 మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి. 3 ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేయడం తగ్గించాలి. దట్ మీన్స్ ఇండియన్ టాయిలెట్ తగ్గించాలి. ఈ 3 తగ్గించండి. మ్యాక్సిమం మీకు రిలీఫ్ వితౌట్ మెడికేషన్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంది. నమస్కారం.